వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జడ్పీహెచ్ఎస్ యాద్గిరిపల్లి పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డు అందుకున్న సూర్యాపేట ఫోటో జర్నలిస్టు యాకయ్య. నాంపల్లి మండలంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు అందని ఉపాధి. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహణ. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో శారీరక అక్షరాస్యత నిర్వహణ. హెజోలా పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా. 2,80,00,000 నష్టపరిహారం ప్రకటన. పరిశ్రమ ముందు ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్. చండూరులో తీవ్ర చర్చాంశనీయంగా మాజీ ఎమ్మెల్యే గైన్ హాజరు. మాట నిరూపించుకున్న చైర్మన్ కోడి శ్రీనివాసులు. సూర్యాపేట పట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కొరకు ఒకరోజు నిరాహార దీక్ష. దేవరకొండలో డాక్టర్ రాములు నాయక్ జ్ఞాపకార్థం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం. సీతారామపురం గ్రామంలో ఘనంగా హనుమాన్ ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ఉత్సవాలు. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ యాద్గపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మిర్యాలగూడ మండలంలోని జడ్పీహెచ్ఎస్ యాద్గిరిపల్లి గ్రామాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ను గార్లపాటి రాఘవరెడ్డి, గార్లపాటి కరుణాకర్ రెడ్డి, కంచర్ల లక్ష్మి జ్ఞాపకార్థం పాఠశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అభినందనీయమని, విద్యార్థుల ఆరోగ్యం మరియు పాఠశాల అభివృద్ధికి దాతలు అందించిన సహకారం ఆదర్శప్రాయమని అన్నారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్కు సహకరించిన దాత గార్లపాటి శేఖర్ రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావూరి బాలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల దాతలు చూపుతున్న శ్రద్ధకు పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు గాయం ఉపేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, దాతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావూరి బాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి అందించే ఆర్ఓ ప్లాంట్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తూ కోరుతున్నాం. హెడ్ బాయ్ కమ్ ఫార్వర్డ్. మనకు స్పాన్సర్ చేస్తుంది వాళ్ళు. కమ్ ఫార్వర్డ్. ఓకే సార్. గివ్ కాషన్. Welcome to JPHS Yadyaripalli. Respected MLA sir, respected Sarpanch sir, respected donors, respected ward members, respected Yadyaripalli people. Welcome to water plant. మండలంలోని యాద్గిరిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
శేఖర్ రెడ్డి గారి భార్య లక్ష్మమ్మ గారి పేరు మీద, అలాగే గార్లపాటి కరుణాకర్ రెడ్డి గారు, గార్లపాటి రాఘవరెడ్డి గారు, వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే స్కూల్లో పిల్లలు మంచి ఆరోగ్యవంతంగా ఉండాలో, మంచిగా చదువుకోవాలి, ఆరోగ్యం బాగుంటే చదువు బాగుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ముఖ్యంగా మనిషికి ఆహారం కన్నా నీరే ముఖ్యం కాబట్టి ఆ నీరు మంచినీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సహృదయంతో వాళ్ళ జ్ఞాపకార్థాల కోసం ఈరోజు మన ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న పిల్లల యొక్క ఆశీస్సులు, దీనివల్ల పెద్దల యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి తెలియజేస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు మంచిగా చదువుకోవాలా, పిల్లల యొక్క మౌలిక సదుపాయాల విషయాలలో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే మంచి భోజన సదుపాయం ఉండాలా, ఉదయం టిఫిన్ ఉండాలా, ఆరోగ్యానికి సంబంధించిన టిఫిన్ కానీ లేకపోతే రాగి జావు కానీ కోడిగుడ్డు కానీ ఇట్లా ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 40% పెంచి పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి ముందే బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూ కానీ అందరికీ చూడండి ఒకసారి. ఉన్నారా? సార్ అందరికీ చూడండి. దాన్ని స్విచ్ ఆన్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రారంభించవలసిన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల నుంచి జడ్పీఎస్ యాదగిరి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషకరం. అందరూ బయట పిల్లలు చప్పట్లతో ఆనందించాలి. సార్ మీరు కూడా సార్ సార్ కొద్దిగా ఓకే నవ్వండి కొంచెం జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ 2026 పోటీలలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సూర్యాపేట జిల్లాకు చెందిన ఏ వెంకయ్య సాక్షి ఫోటో జర్నలిస్టు శనివారం హైదరాబాద్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ క్లబ్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆల్ ఇండియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ 2026 పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సూర్యాపేట జిల్లాకు చెందిన ఏ యాకయ్య సాక్షి ఫోటో జర్నలిస్ట్ శనివారం హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆల్ ఇండియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్, అరుణ, రమేష్, వనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట నుంచి యాకయ్య గారు ఏ యాకయ్య is receiving the first prize in the World Photography Day contest. A Yakaya from Sakshi, Suryapet. A big round of applause for all the winners, please. ఇవాల్టి ఈ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ విజేతలకి జడ్జెస్ గా వ్యవహరించిన వారు కేశవులు గారు, అందరికీ సుపరిచిత ఫోటోగ్రాఫర్
ఈనాడు నుండి కేశవల్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ప్రజా ప్రయోజనార్థక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో అవి ప్రజలకు చేరడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు వీబ్జీ రామ్జీ పేరుతో గ్రామాలలో పేద ప్రజలకు రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారింది. ప్రజా ప్రయోజనార్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో అవి ప్రజలకు చేరడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు వీబీజీ రామ్జీ పేరుతో గ్రామాల్లో పేద ప్రజలకు రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారింది. కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల పేద ప్రజలకు బాసటగా నిలిచిన వీబీజీ రామ్జీ పథకం నేడు జేసీబీ యంత్రాల సహాయంతో పనులు చేస్తూ పేదలకు శాపంగా మారింది. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచిన మొక్కలు రోడ్డుకు ఇరువైపులా నాటడానికి ఉపాధి కూలీలతో పనులు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడానికి గుంతలు తీస్తున్నారు. నర్సరీలో మొక్కలు పెంచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగాయి. పూర్తి స్థాయిలో మొక్కల పెంపకం చేయకపోవడంతో బెడ్స్, బ్యాగులు, గోనె సంచులలో నింపి మొక్కల పెంపకం పూర్తయినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. నిధులు ఖర్చు చేసినా మొక్కల పెంపకంలో మాత్రం అధికారులు శ్రద్ధ వహించలేదు. చిట్టంపహాడ్ గ్రామంలో నర్సరీలో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, జేసీబీ యంత్రాల సహాయంతో పనులు చేసిన విషయంపై ఏపీఓ గుంటుక వెంకటేశ్వర్ను సత్యన్యూస్ వివరణ కోరగా వెంటనే స్పందించి జేసీబీ యంత్రంతో పనులు చేయొద్దని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలలో చేసే అభివృద్ధి పనులు, వాటికి ఖర్చు చేసే నిధులపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. రోడ్ బండి సడన్ లోడ్ అన్నాడు వస్తే బ్రేక్ అవుతుంది. అది చిన్న ఏమంటారు పోతుంది, దీని ఆందే కాలే కంపెనీ ఉంది. టర్నింగ్లో అయినా జర మెల్లగా పోవచ్చా? ఏమన్నా మీ సొంత అమ్మాయిలా, మీ సొంత డీజిల్ ఏమన్నా జరిగిందా బండి? ఎన్నిసార్లు 100 సార్లు మీటింగ్ పెట్టి చెప్పాను నేనైతే. టర్నింగ్లో అయినా మెల్లగా పోయిరా బాబాయ్ ఆడవానికి వచ్చినాడా షాప్ కాడ. చిన్న చిన్న పిల్లలు వీళ్ళు, వీళ్ళకి మరి ఏడ డ్రైవింగ్ వస్తుంది? వీళ్ళు రామంజి రెడ్డిదా? ఇంత ఓవర్ స్పీడ్ ఎందుకు వచ్చింది బండి మరి? డ్రైవర్కి లైసెన్స్ లేవంటారు, ఉన్నాయా? పిల్లలు కూడా డ్రైవర్లేనా? साकिब, आपका नाम क्या है? सुनील। सुनील, लाइसेंस है आपका पास? है। हाँ है। किधर है? रूम में।
रूम है, पैकेट में नहीं, गाड़ी में नहीं, लाइसेंस है, आधार कार्ड है आपके पास? आधार कार्ड में पूरा रूम में पूरा बैग उधर है। डेट ऑफ बर्थ कितना है? हाँ 22 एज ने डेट ऑफ बर्थ मालूम है? डेट ऑफ बर्थ नहीं తెలంగాణ రెడ్డి సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతి వేడుకలను సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ మాజీ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి మరియు తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు వంగల అనిల్ రెడ్డి పాల్గొని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రెడ్డి సంఘం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ మాజీ చైర్మన్ గాదే వినోద్ రెడ్డి మరియు తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు వంగాల అనిల్ రెడ్డి పాల్గొని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ సమాజంలో విద్యాభివృద్ధికి, మహిళా విద్యకు, సామాజిక సేవకు విశేషంగా కృషి చేసిన మహనీయులని అన్నారు. పోలీస్ శాఖలో ఉన్నత పదవిలో పనిచేస్తూనే ప్రజల సేవకు అంకితమైన విద్యా సంస్థల అభివృద్ధికి, పేద విద్యార్థుల ప్రోత్సాహకానికి తన వంతు కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్య ద్వారానే సమాజంలో అభివృద్ధి సాధ్యమని నమ్మి అనేక సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన గొప్ప దాతగా, విద్యాభిమానిగా రాజా బహదూర్ వెంకటరామారెడ్డి చిరస్మరణీయులని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక సేవ, సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం నల్గొండ జిల్లా నాయకులు గాదె సైదిరెడ్డి, కోమటిరెడ్డి, అరుణ, బోచిరెడ్డి, కంచరకుంట్ల వెంకట్రెడ్డి, అలుగుబెల్లి వెంకట్రెడ్డి, దోనాల నాగార్జునరెడ్డి, గుండెడ్డి వెంకట్రెడ్డి, ఏమిరెడ్డి సతీష్ రెడ్డి, అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, అనిల్ రెడ్డి, కోట్ల అశోక్ రెడ్డి, కార్యకర్తలు, సంఘ సభ్యులు పాల్గొని రాజా బహదూర్ వెంకటరామారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో శారీరక అక్షరాస్యత కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా స్థాయిలో చేపట్టవలసిన వివిధ చర్యలపై ఒక అవగాహన మరియు ప్రెజెంటేషన్ సమావేశాన్ని కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్ నందు నేడు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో శారీరక అక్షరాస్యత కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా స్థాయిలో చేపట్టవలసిన వివిధ చర్యలపై ఒక అవగాహన మరియు ప్రజెంటేషన్ సమావేశాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్ నందు నేడు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ప్రతిపాదిత జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక బాధ్యతలు, సమన్వయ యంత్రాంగాలు మరియు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవసరమైన తక్షణ చర్యలపై పుల్లెల గోపిచంద్, డాక్టర్ అమిత్ మాలిక్ మరియు ఇతర విషయ నిపుణులతో సహా ఈ కార్యక్రమంలో సంబంధం ఉన్న నిపుణులు మరియు కీలక అధికారులు జిల్లా కలెక్టర్లకు మరియు సంబంధిత అధికారులకు భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించడానికి మరియు ఏవైనా సందేహాలు లేదా సందేహాలను నివృత్తి చేయడానికి ఓరియంటేషన్ కార్యక్రమం వివరాలు YIPSU ద్వారా ఆయా జిల్లాలకు నామినేషన్ చేయబడిన జిల్లా నోడల్ అధికారులు, కోఆర్డినేటర్లు కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, DPO, DIO, BC వెల్ఫేర్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ పి కృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్
పీడిఎస్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ పీఈటీ సంబంధించిన క్రీడా అధికారులు మరియు జిల్లా క్రీడా సంఘాలు ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనుంజయులు మాట్లాడుతూ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫిజికల్ లిటరసీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే విధానంపై సుదీర్ఘంగా చర్చించాలని, వివిధ ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు మరియు క్రీడా శాఖల మధ్య సమన్వయం సాధించడం, బాధ్యతల విభజనపై ప్రణాళికలను ఏర్పాటు చేయాలని వైఐపిఎస్యు విశ్వవిద్యాలయానికి చెందిన క్రీడా నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని, విద్యార్థులు మరియు యువతలో శారీరక మరియు చురుకుదనం, క్రీడలపై ఆసక్తి, ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు క్రీడా నైపుణ్యాలను పెంపొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. దోతిగూడెం సమీపంలోనే హెజ్రోలా పరిశ్రమలలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, నిత్యం ప్రమాదానికి కారణమవుతున్న హెజ్రోలా పరిశ్రమను మూసివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. దోతిగూడెం సమీపంలోని హెజోలా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, నిత్యం ప్రమాదానికి కారణమవుతున్న హెజోలా పరిశ్రమను మూసివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. దోతిగూడెం గ్రామంలో ప్రమాదం జరిగిన హెజోలా పరిశ్రమ ముందు స్థానిక గ్రామ ప్రజలను కలుపుకొని శనివారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పరిశ్రమ యాజమాన్యం స్పందించకపోవడంతో పరిశ్రమ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, స్థానికులకు తీవ్ర తోపులాట జరిగింది. చివరికి జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు ధర్నా వద్దకు వచ్చి 2,80,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించినట్టు తెలియజేశారు. ఈ పరిశ్రమ ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశంలు మాట్లాడుతూ కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి పరిశ్రమలు నిర్వహించడం దారుణమన్నారు. భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయకుండా లాభాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం పూర్తిగా ఉచితంగా అందించాలని, వారికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు ధర్నా స్థలానికి డీఎస్పీ మధుసూదన్ రెడ్డితో కలిసి వచ్చి మాట్లాడుతూ 2,80,00,000 రూపాయలు ఇచ్చే విధంగా యాజమాన్యం అంగీకరించినట్టు తెలియజేశారు. ఈ రోజు నుండి పరిశ్రమను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అందులో పనిచేస్తున్న 360 మంది కార్మికులకు పరిశ్రమ తెరిచేంతకాలం నెల వేతనాలు ఇచ్చే విధంగా యాజమాన్యం అంగీకరించినట్టు కూడా తెలియజేశారు. ధర్నా వద్దకు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ అధికారులు, లేబర్ కమిషనర్, రెవెన్యూ అధికారులు వచ్చి జరిగిన ఘటనపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు, స్థానిక గ్రామ సర్పంచ్ యాట జంగయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, పగిళ్ల లింగారెడ్డి, నాయకులు జగన్, లక్ష్మయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ కార్మికులు ఎవరో కూడా తెలియదు, కానీ ఇక్కడ చేత పట్టుకొని పని చేయడానికి వచ్చిన ఒక పేద కార్మికుడు కదా, ఆ కార్మికుడిని రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వైద్యం అందించాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉన్నది. వాటి తరఫున, ఆ కార్మికుల తరఫున మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే వైద్యం పొందుతా ఉన్నారో వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు కూడా అందరి తరఫున గ్రామ
పాలకవర్గం డిమాండ్ చేసింది, మాజీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇచ్చే 5 కోట్లు ఆ చనిపోయిన కార్మికుడిని బయటికి తీసుకురాలేవు, కానీ ఆ కుటుంబానికి కొంత తోడ్పాటు అందిస్తాయి కాబట్టి ఆ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాల పేర్లని ఇవ్వాలి. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబానికి 5 కోట్ల ఎక్స్గ్రేషియా మూసివేయాలి. ప్రమాదకరంగా ఉన్న పరిశ్రమలని మూసివేయాలి. నిత్య ప్రమాదాలకు కారణమవుతున్న యజోల పరిశ్రమని మూసివేయాలి. నిత్య ప్రమాదాలకు కారణమవుతున్న యజోల పరిశ్రమని ప్రమాదం జరిపిన కార్మిక కుటుంబాల బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విసిరిన ప్రమాణాల సవాళ్లు స్థానికంగా చండూరులో తీవ్ర కలకలం రేపింది. బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కౌన్సిలర్లు, చైర్మన్ లంచాలు తీసుకున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తప్పుపడుతూ చేస్తూ చైర్మన్ కోడి శ్రీనివాసులు శనివారం ఉదయం 9 గంటలకు చండూరు షిర్దాపల్లి రోడ్లోనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విసిరిన ప్రమాణాల సవాలు స్థానికంగా చండూరులో తీవ్ర కలకలం రేపింది. బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కౌన్సిలర్లు, చైర్మన్ లంచాలు తీసుకుంటున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తప్పుపడుతూ చైర్మన్ కోడి శ్రీనివాసులు శనివారం ఉదయం 9 గంటలకు చండూరు షిర్దపల్లి రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ చైర్మన్ సవాలు చేసిన సమయానికి ఆలయం వద్దకు కోడి శ్రీనివాసులతో పాటు పాలకవర్గం, వర్తకులు, వ్యాపారస్తులు చేరుకొని ప్రమాణానికి సిద్ధమవగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక నాయకులు తమపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించుకునేందుకు లేదా స్వామివారి ముందర ప్రమాణం చేసేందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెనుకాడారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాకపోవడం ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలో నిజం లేదని తేలిపోయిందని, ప్రజలు ఆయన మాటలను ఇకపై నమ్మరని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంటనే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, మున్సిపల్ పాలక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు కలిమికొండ పారిజాత జనార్దన్, బుషిపాక వాసు, కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్, కోఆప్షన్ సభ్యులు ఖలీల్, కల్లెట్ల మారయ్య, చంద్రకళ, షరీఫ్, మోగుదాల వెంకన్న, మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ ఐతరాజు మల్లేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి వెంకటేష్ యాదవ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నెబోయిన నాగరాజు, భీమనపల్లి శేఖర్, కారింగు రామ్మూర్తి, మండల మహిళా అధ్యక్షురాలు పందిరి రాధ, గంట యాదయ్య, చిట్టిప్రోలు మహేష్, బొమ్మకంటి ఆంజనేయులు, ఏకాలపు ఆంజనేయులు, కోయగూర చక్రి, నల్ల కృష్ణయ్య, జూలూరు వెంకటేశం, పున్నా సైదులు, స్థానిక వైన్ షాప్ యాజమానులు, పండ్ల బండి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గత సోమవారం రోజు మాజీ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకత మీద ఒక ధర్నా కార్యక్రమాన్ని చండూరు చౌరస్తాలో నిర్వహించి మరి ఆయన చేసినటువంటి ధర్నా ఒక కార్యక్రమం అయితే చండూరుకు వచ్చేసి ఆయనకు నోరుందిగా అని చెప్పేసి ఆయన ఇష్టమున్న రీతిలో మాట్లాడి ఈరోజు చండూరు పాలక వర్గం ఆగమాగం చేస్తుంది. బస్ షెల్టరు పండ్ల వాళ్ళ దగ్గర పెడతామని చెప్పేసి పండ్ల వాళ్ళని వ్యాపారస్తులు మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర 12 లక్షల రూపాయలు అంటుకున్నారని చెప్పేసి తెలియజేయడం, అదేవిధంగా వైన్ షాప్ల దగ్గర, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర అందరి దగ్గర మరి డబ్బులు వసూలు చేయడమే వీళ్ళ పరమావధిగా ఉందని చెప్పేసి, అది మొత్తం కూడా ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, భగవంతుని తెలుస్తుంది అని చెప్పేసి చెప్తూ అది మొత్తం కూడా నిజమే, నేను వచ్చి దేవుని గుడిలో ప్రమాణం చేశాను, మీరు వచ్చి ప్రమాణం చేస్తారా తీసుకోలేదని చెప్పేసి ఛాలెంజ్ విసిరిపోవడం జరిగింది. అట్టి ఛాలెంజ్ని మరుసటి రోజే చండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమానికి వచ్చి మాజీ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దానికి మేము ఒకటే చెప్తున్నాం, మేము పండ్ల దగ్గర 3 తీసుకున్నామని చెప్పి అంటారు కదా, వాస్తవానికి ఏమంటారు మంది మాటలు దీన్ని మాట్లాడడం బట్టి ఇంటికి వచ్చేవారుగా ఇల్లు తాగనట్టు మీరు మంది మాటలు పక్కన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎవరు ఎలాంటి వ్యక్తులు అది తెలుసుకోకుండా మీరు గతంలో చేసిన మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఇచ్చిన భూములు ఫ్లాట్లన్నీ అమ్ముకొని జరిగిన విషయాలు వాళ్ళ మాటలన్నీ మీరు వరసంగా మా మీద రాజకీయం చేస్తారు. చండూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మాజీ ఎమ్మెల్యే గారు పాప మాట మీద ఉంటుంది అనుకున్నా కానీ 4 టైర్లు పంచర్ అయినా కొడుతుంది కానీ చూస్తే నాకైతే రాలేకపోయింది పాపం. బాబాయ్ నువ్వు చైర్మన్ కోటి శ్రీనివాసులు వచ్చిండు గుడికారికి, వైస్ చైర్మన్ బుధరా దశరథ వచ్చిండు, పాలక వర్గం మొత్తం ఇన్నే ఉన్నాం, పళ్ళ బండి వాళ్ళు వచ్చారు, వైన్ షాప్ వాళ్ళు వచ్చారు, మరియు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు. నువ్వేరాలే బాబాయ్, రా బాబాయ్, నువ్వు నీకోసం వెయిట్ చేస్తున్నాం, మేము వస్తేవాన్ని చూస్తున్నాం. 9 గంటలకు అని చెప్పినాం, 10:30 అవుతుంది. మేము ఆడుకొని తింటాం కాదు కాబట్టి వాళ్ళ పని అలాగ ఉంటుంది, ఎక్కువసేపు మేము ఉండలేము. ఎందుకంటే మేము అక్కడిక్కడ ఆడుకొని బతుకోలేం కాదు, కష్టపడి బతుకోలేం కాబట్టి మేము వస్తలేమని చెప్పి లాస్ట్కి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఖబర్దార్ ఇకనైనా గుర్తుపెట్టుకో, ఇష్టమైనట్టు మాటలు మాట్లాడి ఎవరో చెప్పిన మాటలు ఇన్ని నువ్వు ఆ మైకుల మీద మాట్లాడి చేస్తే మాత్రం బాగుండదు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకు, ఇక మీద వేయకు, ఇప్పటికే నువ్వు తెచ్చిపోయినాలే. మున్సిపాలిటీ కొత్త పాలక వర్గంలో మేము కొత్తగా వ్యాపారం కూడా మేము ఈ సంవత్సరం డిసెంబర్ స్టార్ట్ చేసినాం. ఈ 6 రోజుల నుండి కానీ ఈ రోజు కానీ మాకు మున్సిపల్ సిబ్బంది కానీ మాకు ఎవరు కూడా ఎలాంటి వాళ్ళు మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని మనీ కూడా ఎక్కడ అడగలేదు, మేము ఇవ్వలేదు. ఇండివిజువల్గా ఉన్నాం, సిండికేట్లు లేవు. అయినా మేమందరం కూడా చైర్మన్ గారి దగ్గర ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి పోయినాం. అన్నా జరిగి 1 నుంచి 2 నుంచి అంటే జనానికి కూడా ఇబ్బంది అవుతుంది, 1 గంట ఎగ్జామ్షన్ ఇవ్వమంటే ఇచ్చి 1 గంట 12కి తీసుకోండి అన్నా అన్నారు. అయినా ఇంకా 1 గంట ముందే తీసుకుంటున్నాం కానీ మాకు ఇది కావాలి, అది కావాలి, బోనాలకు కావాలి, దానికి కావాలి, దీనికి కావాలంటే మమ్మల్ని ఈ రోజు కూడా అడగలేదు. మేము కలిసింది అన్నకు 2 సార్లు చైర్మన్ అయినప్పుడు ఒకసారి కలిసినాం, ఒకసారి మున్సిపల్ ఆఫీస్ పోయి కలిసినాం, కానీ ఏ మాత్రం ఎక్కడ కూడా డబ్బులు మేము ఇవ్వలేదు. ఇది మా విన్నపం. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సూర్యాపేట పట్టణ అసోసియేషన్ సభ్యులమందరం ర్యాలీలు మరియు ధర్నాలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మన వంతు పాత్ర పోషించాం. ఈ రోజు మన సూర్యాపేటకు రావాల్సిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ రాకుండా అడ్డుపడుతున్నందుకు తిరిగి దానిని సాధించేంత వరకు సూర్యాపేటలోని అన్ని సంఘాలు మద్దతుగా పాల్గొంటాం. దానిలో భాగంగా మన పట్టణ అసోసియేషన్ సభ్యులు కలిసి ర్యాలీ ధర్నాలో విజయవంతం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సూర్యాపేట పట్టణ అసోసియేషన్ సభ్యులందరం ర్యాలీలు మరియు ధర్నాలో పాల్గొన్నాము.
తెలంగాణ రాష్ట్ర సాధనలో మనవంతు పాత్ర పోషించాము. ఈరోజు మన సూర్యాపేటకు రావాల్సిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ రాకుండా అడ్డుపడుతున్నందుకు తిరిగి దానిని సాధించేందుకు సూర్యాపేటలోని అన్ని సంఘాలు మద్దతుగా పాల్గొంటున్నాయి. దానిలో భాగంగా మన పట్టణ అసోసియేషన్ సభ్యులు కలిసి ర్యాలీ ధర్నాలో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్స్, కలర్ ల్యాబ్, ఫోటో స్టూడియోస్, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. అదే ఉన్నారు. జాతీయ రహదారి నెంబర్ 65 బుల్లెట్ ట్రైన్ సాధన సమితి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సారి గారు, అదేవిధంగా సభాధ్యక్షత వహించిన సత్తు నాగన్న, అదేవిధంగా భూపతిరావన్న, మరి పెద్దిరెడ్డి కళ్యాణ్ ఉదయం నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ యువకుడు, నాయకుడు, మరి మనకు బుల్లెట్ ట్రైన్ రావాలి అని చెప్పేసి పెద్దలు పెద్దిరెడ్డి రాజా గారు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు సిపిఎం, సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీల నుండి విచ్చేసి ఈరోజు సూర్యాపేట పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మా వంతుగా మేము ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇది మనది, మన అందరిది, ఇది మన భాగస్వామ్యంగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటిదాకా రైలు సూర్యాపేటకి రావడం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. మరి అలాంటి పరిస్థితిలో బుల్లెట్ రైలు అలైన్మెంట్ ఇచ్చి దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఆంధ్ర పాలకులు వాళ్ళ లబ్ధి కొరకు ఈ అలైన్మెంట్ మార్చినట్టు తెలుస్తుంది. మరి మనందరము పార్టీలకు అతీతంగా ఈ సూర్యాపేట మీదుగా ఈ జిల్లా కేంద్రం నుంచి రైలు వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న సూర్యాపేటలో ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై అన్ని కుల సంఘాలు, అన్ని వ్యాపార వర్గ వాణిజ్యాలు అందరూ కలిసి కూడా ఈ పోరాటంలో పాల్గొనాలి. ఇది వచ్చే వరకు మనం పోరాడాలి. ఎందుకంటే ఇప్పుడు 3 తరాల జనరేషన్ అయిపోయింది, అయినా సరే ఇప్పటిదాకా రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా మనం కాపాడుకోకపోతే, ఇది వెనకకపోతే ఇక మళ్ళీ రావడం అనేది జరగని పని. మరి కేంద్ర ప్రభుత్వం అలైన్మెంట్ చేసిన దాన్ని మనం సాధించుకునే దిశగా పార్టీలకు అతీతంగా మన రైల్వేని సాధించుకునే వరకు ప్రతి విషయంలో ఫోటోగ్రఫీ అసోసియేషన్, సూర్యాపేట అసోసియేషన్ మీకు ముందుంటుందని, ఏదైతే సాధన సమితి కమిటీ వారు ఎలాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకున్నా కానీ అది రాస్తారోకో కావచ్చు, అది ఇంకా ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే, రేపు పులికేక అన్నారు, రహదారి నిర్బంధం అన్నారు, ఎలాంటి కార్యక్రమైనా ఈ సూర్యాపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులందరం మేము ముందుంటాం. ప్రతి విషయంలో రైలు వచ్చే వరకు కూడా మీ ప్రతి పోరాటంలో ఇది మనది, మన అందరిది అని చెప్పి భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి విచ్చేసి మా ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు కుక్కల శేఖర్ గారు దీన్ని ఆర్గనైజ్ చేశారు. మరి ఈ కార్యక్రమానికి మరి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మాలయ శ్రీను గారు,
మాజీ అధ్యక్షులు వారణాసి రమేష్ గారు, అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కుక్కుల శేఖర్, కోశాధికారి రాపర్తి మహేష్ గౌడ్, అదేవిధంగా సురేష్, మా మహిళా సభ్యురాలు అక్క ఒక్కతే ఉన్నా కానీ ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా స్ఫూర్తిగా ఉంటూ మా అందరూ ఏ కార్యక్రమం చేసినా కానీ సహకరించే పద్మక్కకి, అదేవిధంగా మా సభ్యులు దుర్గారావు గారికి, సంపత్ కుమార్, అదేవిధంగా అన్న ఆర్ఆర్ ల్యాబ్ శేఖర్ గారికి, మా సలహాదారులు మల్లికార్జున గారికి, తమ్ముడు శ్రీను, అదేవిధంగా మధు, మరి అందరిని మోటివేట్ చేస్తూ అందరిని తీసుకురావడానికి సహకరించిన తమ్ముడు నజీర్, మరి ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఇది నడిపించిన V6 సురేష్ గారు కూడా రాష్ట్ర మాజీ కార్యదర్శి. మరి ఇక్కడికి ఇచ్చేసి ఉదయం పూట ఎంతో మంది ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఇక్కడికి ఇచ్చేసిన అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా మనం ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ మన అసోసియేషన్ ఐక్యతను చూపిస్తూ మనందరం కూడా ఏ కార్యక్రమం ఉన్నా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఎంతో శ్రమకు వచ్చి మరి బుల్లెట్ ట్రైన్ మరి సాధన సమితి వారు వారి పనులన్నీ కూడా వదులుకొని మరి అందరినీ ఏకం చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తున్న వారిని కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పేదల డాక్టర్గా పేరుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మందికి వైద్య సేవలు అందించిన గొప్ప మహనీయుడు కీర్తిశేషులు డాక్టర్ రాములు నాయక్ అని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాష్ అన్నారు. కీర్తిశేషులు డాక్టర్ రాములు నాయక్ ప్రథమ వర్ధంతిని ఈ నెల 30న జరగనుండగా శనివారం దేవరకొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ బానావత్ ఆంజనేయులు, డాక్టర్ ప్రవళిక ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అవసరాల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేదల డాక్టర్గా పేరుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మందికి వైద్య సేవలు అందించిన గొప్ప మహనీయుడు కీర్తిశేషులు డాక్టర్ రాములు నాయక్ అని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాష్ అన్నారు. కీర్తిశేషులు డాక్టర్ రాములు ప్రథమ వర్ధంతిని ఈ నెల 30న జరగనుండగా శనివారం దేవరకొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ బానవతి ఆంజనేయులు, డాక్టర్ ప్రవళిక ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అవసరాల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని డాక్టర్ రవిప్రకాష్తో పాటు డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ ప్రవళికలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రకాష్, డాక్టర్ భానావత్ ఆంజనేయులు, డాక్టర్ ప్రవళికలు, కీర్తిశేషులు డాక్టర్ రాములు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయనతో గడిపిన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మాట్లాడుతూ, రాత్రైనా పగలైనా అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా తన సొంత ఆసుపత్రికి వచ్చే పేద రోగుల కోసం వైద్యం అందించేవారని, తన ఆసుపత్రిలో సైతం పేదలకు వైద్యం అందించి పేదల పెన్నిదిగా పేరొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భానుప్రకాష్, ప్రసాద్, జయప్రకాష్, రమేష్ గౌడ్, రాంబాబు, కమల్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వెరీ గుడ్. ఇట చూడాలి. మీరు పెట్టి పేరు నా పేరు రాదు నేను రావాలని. ఓకే సార్ డన్. ఇక్కడ రండి. ఒక పేషెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయం చుట్టూ బోనాల బండ్ల ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు.
సాంప్రదాయాన్ని రైతు సంస్కృతిని చాటుతూ గ్రామస్తులు ఈ వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగురంగుల కాగితాలు, పూలదండలు, జెండాలతో అందంగా అలంకరించారు. ఎడ్లకు కూడా కొమ్ములకు రంగులు వేసి మెడలో గంటలు కట్టి ముస్తాబు చేశారు. హనుమాన్ ఆలయం నుండి మొదలైన ఎడ్ల బండ్లు డప్పు చప్పులతో ఊరేగింపు గ్రామ ప్రధాన వీధుల గుండా సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయం చుట్టూ బోనాల బండ్ల ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయాన్ని, రైతు సంస్కృతిని చాటుతూ గ్రామస్తులు ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్ల బండ్లను రంగురంగుల కాగితాలు, పూలదండలు, జెండాలతో అందంగా అలంకరించారు. ఎడ్లకు కూడా కొమ్ములకు రంగులు వేసి మెడలో గంటలు కట్టి ముస్తాబు చేశారు. హనుమాన్ ఆలయం నుండి మొదలైన ఎడ్ల బండ్లు డప్పు చప్పులతో ఊరేగింపుగా గ్రామ ప్రధాన వీధుల గుండా సాగింది. యువత డప్పు వాయిద్యాలు, జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ చేసిన నినాదాలతో గ్రామం మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో ప్రతిభ కనబరిచిన ది హాన్సన్ ఇండియా ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో ప్రతిభ కనబర్చిన ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇండియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జాతీయ స్థాయి మీడియా ఎడిటర్ల చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్ అవార్డును స్వీకరించారు. India, Nalgonda, Muchalla Srinivas from the Hans India has won the special prize in education category. And now I'm about to announce contest. A big round of applause for B. Gopi. Of
course, all the winners, but B. Gopi from Namaste Telangana, Mahabub Nagar. B. Gopi Ravali very quickly. I'd like to invite to receive the second prize from Namaste Telangana, Veeragoni. హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీహెచ్ఎస్ యాద్గిరిపల్లి పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డు అందుకున్న సూర్యాపేట ఫోటో జర్నలిస్టు యాకయ్య. నాంపల్లి మండలంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు అందని ఉపాధి. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహణ. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో శారీరక అక్షరాస్యత నిర్వహణ. హెజోలా పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా. 2,80,00,000 నష్టపరిహారం ప్రకటన. పరిశ్రమ ముందు ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం డిమాండ్. చండూరులో తీవ్ర చర్చాంశనీయంగా మాజీ ఎమ్మెల్యే గైన్ హాజరు. మాట నిరూపించుకున్న చైర్మన్ కోడి శ్రీనివాసులు. సూర్యాపేట పట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కొరకు ఒకరోజు నిరాహార దీక్ష. దేవరకొండలో డాక్టర్ రాములు నాయక్ జ్ఞాపకార్థం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం. సీతారామపురం గ్రామంలో ఘనంగా హనుమాన్ ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ఉత్సవాలు. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.